ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 26ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఒక జ్ఞాని ఎలా ప్రవర్తించాలో ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. జ్ఞాన మార్గంలో ఉన్నవారు ఇంకా కర్మ మార్గంలో ఉన్నవారి పట్ల ఎలా నడుచుకోవాలో ఆయన వివరిస్తున్నాడు. సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. కొందరు జ్ఞానాన్ని వెతుకుతూ ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని తపిస్తారు. మరికొందరు తమ పనులను, తమ బాధ్యతలను శ్రద్ధగా చేస్తూ వాటి ఫలితాల మీద ఆశ పెట్టుకుని జీవిస్తారు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం పొందిన వ్యక్తి ఇంకా ఆ స్థాయికి రానివారిని చూసి వారి నమ్మకాలను కదిలించకూడదు. మీరు చేసే పనులన్నీ వృధా, జ్ఞానమే గొప్పది అని చెప్పి వారి మనసులో గందరగోళం సృష్టించకూడదు. ఉదాహరణకు, ఒక కుటుంబంలో పెద్దవారు రోజూ పూజలు, వ్రతాలు భక్తితో చేస్తుంటారు. వారికి ఆ కర్మల మీద నమ్మకం. చదువుకున్న మనవడు వచ్చి, ఈ పూజల వల్ల ఏమీ రాదు, దేవుడు మనలోనే ఉన్నాడు అని వాదిస్తే ఆ పెద్దవారి మనసు ఎంత గాయపడుతుంది? వారి నమ్మకం సడలిపోతుంది. కాని కొత్త మార్గం అర్థం కాదు. దీనినే బుద్ధిభేదం అంటారు. అందుకే జ్ఞాని అయినవాడు తానే స్వయంగా అన్ని పనులను శ్రద్ధగా, ఫలాపేక్ష లేకుండా చేయాలి. తను అలా ఆచరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. వారిని కూడా తమ పనులను చక్కగా చేసుకునేలా ప్రోత్సహించాలి. అంతేగాని వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. శ్రీకృష్ణ భగవానుడు ఒక మంచి గురువు తన శిష్యుని స్థాయిని అర్థం చేసుకుని బోధిస్తాడు. అంతేకాని తన పాండిత్యాన్ని ప్రదర్శించి శిష్యుణ్ణి భయపెట్టడు. ఈ శ్లోకం మనకు అదే నేర్పుతోంది. ఇతరుల ప్రయాణాన్ని గౌరవించడం, ఓపికతో వారికి మార్గం చూపడం, ఇదే నిజమైన జ్ఞానం. ఈ శ్లోకం మనకు ఆధ్యాత్మిక వినయాన్ని నేర్పుతోంది. మనకు కొంచెం ఎక్కువ తెలిసినంత మాత్రాన ఇతరులను తక్కువగా చూడకూడదు. ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ప్రయాణం వేరు. ప్రేమతో, ఆదర్శవంతమైన ఆచరణతో మార్గదర్శనం చేయడమే ఉత్తమమైన సేవ. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.